ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో గోదావరి వరద ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రుద్రమకోట, రేపాక గొమ్ము గ్రామాల ప్రజలు అధికారులు ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా అప్రమత్తం చేశారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పడుతూ ఉండటంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు బోట్లో వెళ్లి గ్రామాల్లో పర్యటించి ప్రజల పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తాత్కాలిక పునరావాసం కోసం టార్పాలిన్లను పంపిణీ చేయడంతో పాటు మంచినీరు, భోజన సదుపాయాలు కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గ్రామాలలో శానిటైజేషన్ నిర్వహించి వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. వరద పరిస్థితిపై ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇంకెవరెవరు వాళ్ళ నాయకులు వచ్చారు, వెళ్ళండి, ఉండొద్దు, ఇక్కడ సామాన్లు ఉంటే ఉంటాయి, ఏం కాదు అని చెప్తాను. అట్లా సామాన్లు వదిలేసి వెళ్తే ఎందుకండి? భోజన సదుపాయం కల్పించారా? అక్కడేం లేదండి, ఇక్కడ హాస్టల్ కాడ వండారు, అక్కడికి వెళ్తేనండి. ఈ రాపాక గుమ్ము విలేజ్, అలాగే వేలేరుపాడు మండలంలో వరద ప్రాంతాల్లో ప్రజలకి వాళ్ళ ఆవాసాల నుంచి ప్రమాదపరిత నుంచి రక్షించడానికి, అలాగే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉన్నాం. ఈ ప్రస్తుతం రాపాక గుమ్ము దగ్గర మనం ఉన్నాం. ఈ రాపాక గుమ్ములో ఉన్నటువంటి సుమారు 400 ఫ్యామిలీస్కి 220 ఫ్యామిలీల వరకు షిఫ్ట్ అయ్యారు. ఇంకా 100 సుమారు ఫ్యామిలీస్ ఉన్నాయి. అది వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం. మనకి ఇక్కడ 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయబడింది కాబట్టి ఆ ప్రమాదాన్ని తెలియజేస్తా ఉన్నాం. దీనికోసం ఇక్కడ SDRF అండ్ NDRF కూడా నియుక్తులు కాబడ్డారు. ప్రజలందరికీ చెప్తా ఉన్నాం, ఊళ్ళోకి వెళ్ళేటువంటి అవకాశం లేదు, ఊరి నుంచి మాత్రమే బయటికి రావాలి. వీరి కోసం ప్రత్యేకించి ఇక్కడ శివకాశీపురం దగ్గర రెసిడెన్షియల్ స్కూల్లో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. అదేవిధంగా వీరు ఊరి నుంచి బయటికి రావడానికి బోట్ సౌకర్యం ఇచ్చాం. మళ్ళీ ఊరి నుంచి ఎక్కడ బయటికి రాగానే మనం వేలేరుపాడు, శివకాశీపురం వెళ్ళడానికి వెహికల్ కూడా అరేంజ్ చేసాం. అన్ని రకాలుగా గత 3 రోజులుగాను వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ అంతా కూడా ప్యాకేజీ కూడా పూర్తి స్థాయిలో అమలైంది, ఇంకా కొద్దిగా ఉన్నాయి. అది వేరే, ఇది వరదల సమయంలో ముందు ప్రాణాపాయం నుంచి బయటపడాలి. సో చిన్నపిల్లలు అలాగే మహిళలకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళకి కూడా నచ్చ చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా వచ్చారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా అర్థం చేసుకొని ప్రమాదాన్ని ముందుగా గుర్తించి సేఫెస్ట్ ప్లేస్కి ముందు చేరుకున్న తర్వాత మిగతా విషయాలన్నీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.